హాయ్ చెప్పే వాళ్ళకు. ఓ నేను అప్పుడు మొత్తం ప్రభాసే. చిలుకు తెలుసా ఎవరికన్నా? ఇలా లైట్ వేయలే ఏమేయలే కదా. ఒకసారి పైకి చూసు. నాకు ఒక్కటే బాధ ఏంటంటే ఆయన కొంచెం తొందరగా కోలుకొని మళ్ళా రీబ్యాక్ రావాలని నా కోరిక అంతే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మార్విన్ బ్లాగ్స్. ఇక ముచ్చట ఏంటంటే స్వాగత్ బ్రో హోమ్ టూర్ కావాలని కింద కామెంట్లో పెడుతున్నారు కదా. ఇక ఏమున్నది, మా ఇంట్లో కూడా అందరి ఇంట్లలో ఉన్నట్టున్నది, కానీ కొన్ని డిఫరెంట్ వెనకటిల్లు కదా, కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇక మాది మాకు రొటీనే అనిపిస్తుంది, కానీ ఇక కొందరికి ఏమనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మంచిగా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఇక మా ఇంట్లో కూడా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి చూపిద్దాం. ఇక ఇది ఏంటంటే ముఖద్వారం. మా ఇంట్లోకి పోవాలంటే ఫస్ట్ ఎంట్రన్స్. ఫస్ట్ ఏంటంటే ఇల్లు ఎప్పుడు కట్టిల్లు తెలుసా? 1981 అక్కడ డేట్ ఉంటుంది. ఇప్పుడు 1981లో కట్టిల్లు ఇది. ఏది నేను ముట్టలే ఇంకా. ఇగో ఈ చెట్టు విపరీతంగా పెరుగుతుంది. కడి అంటే గిడి కడితే ఇది అంతా ఎండిపోతుంది ఇప్పుడు. ఇంకొక విషయం ఏం తెలుసా? ఈ బావి ఉన్నదా, ఈ బావి వెనకటి బావి. ఓ అప్పట్లో వీళ్ళు ఈ గిరిక చూసిలా. ఈ గిరిక మీద ఒక పాట ఉంటుంది అప్పట్లో, కానీ ఇప్పుడు నాకు గుర్తులేదు. కానీ అప్పట్లో ఇండ్లలో నీళ్ళు లేకపోయినా కూడా వచ్చి చేదుకొని పోయేది. అప్పుడు బోర్లు లేవు, ఏములు అయినా ఏం ఎండిపోయినా కూడా ఈ బావి కాడికి వచ్చి నీళ్ళు పట్టుకుపోయేది అన్నట్టు. ఇది ఎందుకంటే హౌస్, ఆ నీళ్ళు ఇలా స్టోర్ చేసుకొని బర్రెలకు ఎడ్లకు అట్లా ఇది వాడేది. అప్పుడప్పుడు ఏం చేసేది, కిట్టానా సింటూ ఇళ్ళనే ఏది నీళ్ళు పట్టి ఇళ్ళనే స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకునేది. చిల్లర చేసేది అంతా. ఇక మా ఇంట్లోకి బయట పోదంతా. ఇంట్లో ఏమేమి నేను చూస్తాను. షాక్ కాకూరు మరి. బూనె బేకర్ ఇల్లు ఎట్లా అంటే చల్లగా ఉంటుంది. ఇదేంటి తెలుసా? సోఫా సెట్. అప్పటి సోఫా సెట్ మా తాత ఏం చేసిండంటే కట్టమాళ్ళు ఇంకా ఇట్లా పేరు కొట్టించుకున్నాడు. అప్పటి సోఫా సెట్లు ఎందుకంటే మంచి ఐటమ్స్ చేసేది. అవన్నీ మనకి ఇప్పుడు దొరుకుతాయా? దొరకలేవు. ఇప్పుడు ఏంటంటే అన్ని రెడీమేడ్ గా సోఫా సెట్లు అని అవ్వని ఇవ్వని మంచి చేస్తారు. కానీ ఇంకా చూస్తా ఇవన్నీ నా పెళ్ళైనాక మాడిఫై చేసి కానీ కొంచెం సెల్ఫులు కట్టుడు అది ఇది. ఈ ఫ్రేమ్ చూసిల్లు కదా, మా ఆవిడ. ఇది ఎక్కడంటే లక్నవరంలో. అప్పుడు ఏది నా పెళ్ళప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు పోయినప్పుడు ఒక పిక్ తీసుకొని బర్త్డే గిఫ్ట్ అని సర్ప్రైజ్కి ఇచ్చింది అన్నట్టు. అంటే పరిచయం చేపిద్దాం అనుకున్నా. సో ప్రజెంట్ అయితే ఇక్కర్లేదు, ఎందుకంటే కొందరు అడిగిళ్ళు బ్రో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే. వాళ్ళకి ఏంటంటే మా ఆవిడకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక నా బిడ్డ ఉంటే మాత్రం చిచ్చర చేసి ఆగం చేసి ఈ వ్లాగ్ కూడా చేయనీకపో. ఒక వ్లాగ్ లో వాళ్ళని కూడా పరిచయం చేపిద్దాం. అట్లనే ఇది ఉంది కదా, ఇది ఎవరి ఇంట్లోనన్నా ఉంటే కామెంట్ పెట్టండి దీన్ని ఏమంటారు ఏంది అనేది. ఎందుకంటే నేను పుట్ట ముందుకు మా తాత ఏంచిండి ఇది నాకు తెలిసి అద్దం చెక్క అనుకుంటానా, అదే అనేది. మా ఇంట్లో కూడా అద్దం చెక్క అనే అంటారు. ఎందుకంటే అప్పట్లో డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడు ఏదంటే కొత్తగా అన్ని మంచి ఫ్యాషన్, ఏది కబోర్లేక అద్దాలు వచ్చుడు, పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అని చూసుకునేది. కానీ ఇళ్ళనే బొట్టు బిల్లలు దువ్వెన్లు అన్ని వేసుకునేది. ఇక మాకు 3 అక్కలు ఉన్నారు. ఇక స్కూల్ పోయేటప్పుడు ఇళ్ళనే చూసుకునేది, ఇళ్ళనే మేకప్ కిట్ ఇళ్ళనే పెట్టుకునేది అన్నట్టుగా. మేకప్ అంటే ఏమున్నది అప్పట్లో? మేకప్ ఓ పౌడర్ డబ్బా, ఇంత కుంకుమ పెట్టుకునేది, స్కూల్ కురికేది. ఇక ఇక్కడ ఉన్నారు మా 3 అక్క చూడు. ఇక మా పెద్ద అక్క, మా నడపక్క, మా చిన్న అక్క. ఒక్కసారి ఏం చేద్దామంటే ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేస్తా, గానీ ప్రజెంట్ అయితే ఈ ఫోటోలు చూడుర్రి. ఇక మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నడిబావ, మా పెద్ద బావ, మా చిన్న బావ, నేను అప్పుడు మొత్తం ప్రభాసే. ఇది ఇవ్వాలి తెలుసా? మా అమ్మ చిన్నప్పుడు, మా తాత, మా అమ్మమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి తెలుసా? బీరువా. మేమే ఇల్లు ఓపెన్ చేస్తే బట్టలు అన్ని పెట్టుకునేది. ఇప్పటికి కూడా అవే బట్టలే దాచి పెట్టుకుంటారు. ఇక ఇప్పుడు ఏంది బీరువాలు అతడు కబోర్లలో పెట్టుకున్నాడు, అంత ప్యాషన్. కానీ ఈ బీరువా ఇది ఒకటి ఉన్నది, ఆడొకటి ఉన్నది. ఇవే మాకు బీరువాలు అన్నట్టు. ఇక ఇప్పటికి కూడా ఇక ఇళ్ళనే చెద్దర్లు పెట్టుకునేది. ఇక మా అమ్మమ్మ, మా తాత. ఇదేంటంటే ఈ ఇల్లు మా అమ్మమ్మ మా తాత కట్టించింది అన్నట్టు. ఎందుకంటే మా అమ్మ ఒక్కతే కాబట్టి, ఇక మా డాడీ వాళ్ళది ఇక్కడనే, మా అమ్మ వాళ్ళ ఇక్కడనే కాబట్టి ఇక మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటాను. ఇక వీళ్ళు మా బాబు వాళ్ళ మమ్మీ డాడీ అన్నట్టు. మా తాత అయితే అసలు తెలియదు. మా తాత అప్పుడు మొత్తం బాహుబలి 3 మెంబర్స్ మంచి కళాకారుడు అన్నట్టు. ఆ తాత అంటే తెలియదు. ఇక వీళ్ళు 3 తెలుసు అంటే నేను పుట్టినప్పుడు. ఇక ఈ టీవీ ఉన్నది చూసినావా? అంటే ఈ టీవీ కంటే కొంచెం ముందు ఒక చిన్న టీవీ ఉండే. ఆ టీవీ ఎవరికి లేకపోయేది అప్పట్లో.
అయ్యే ఇడికి వచ్చి ఇక కూర్చునేది ఏది ఒక సీరియల్ పెడితే ఒక 10 మంది అట్లా వచ్చి కూర్చునేది ఏది అప్పుడు వెనకడ మా తాత తెచ్చింది అన్నట్టు ఆ టీవీ కాడికి వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేసేది ఇక అప్పుడు వాళ్ళకి అదే ఆనందం. కానీ ఇప్పటికి కూడా ఇదే టీవీ గుర్తుకుంచుకుంటాను. మళ్ళీ మా తాత ఉన్నప్పుడే తెచ్చిండు ఇది కూడా, ఆయన కూడా ఇదే గుర్తుకుంచుకుంటాను. అంటే గుర్తుగా అంటే పెద్ద టీవీ కొనుక్కోలేక ఇదే ఉంచుకుంటాను. నెక్స్ట్ ఇంకా చూస్తారా, మొత్తం ముషి ముషి ఉంటది మరి. అప్పట్లో ఇక్కడ పొయ్యి ఉండే, ఇట్లా పైకి పోయి పొగాటు పైకి పోయేది. కానీ కొంచెం నా పెళ్లికి మరీ గలీజ్ ఉంటుందని ఈ సెల్ఫులు ఈ కథలు ఇవన్నీ మాడిఫై చేయించినాం అన్నట్టు ఈ ఇల్లుకు. అట్లా ఇవేంటి తెలుసా, ఇవి చిలుకాయలు అంటారు. చిలుకాయలు తెలుసా ఎవరికన్నా చిలుకాయలు అంటే ఏంది? ఇవన్నీ కొన్ని ఇప్పటి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ చిలుకాయలు, తనబ్బీలు, అద్దం చెక్కలు ఎవరికన్నా అంటే ఉంటే కామెంట్ పెట్టండి. ఈ చిలుకోయలకి ఏంటంటే తలిగేసేది అన్నట్టు, ఏది సంచులలో బట్టలు పెట్టుకొని కాగితాలు పెట్టుకొని ఈ చిలుకోయలకు తలిగేసేది. ఇంకా అద్భుతం చూస్తుందా, వీటిని ఏమంటారు తెలుసా, దూవులు అంటారు. ఈ దూవులల్లా పైసలు దాచి పెట్టుకునేది అప్పట్లో. ఇంకా చూస్తుందా, అమ్మ లైట్ ఎత్తా, ఇది దేవుని రూమ్ అన్నట్టు. ఈడొక బీరువా ఉన్నది మాకు, ఈ దేవుని ఇంట్లో ఇదొక బీరువా, మన భాషలో బీరువా నాది దీన్ని. యోగిడ అంతకుముందు ఒకటి అది ఉండే, ఏది మా ముసలమ్మ లోపలికి గూడ లోపలికి పైసలు దాచిపెట్టేది అన్నట్టు. అలా చిల్లరకి ఇట్లా వేసేది. ఆ చిల్లర పట్టుకొని నేను పోయి గోళీలు కొనుక్కునేది, పైసలు ఆడేది అన్నట్టు. అప్పట్లో తెలియకుండా ఏది రూపాయి తీసుకొని పోయేది అన్నట్టు. ఇక ఇవి అసలైన ట్రంక్ పెట్టెలు. ఇది అంటే నా హాస్టల్, నేను ఏది చిన్నప్పుడు హాస్టల్ పోతే ఇది కొనిచ్చిలు. కానీ ఇగో ఇలా పాత్రలు కానీ ఇది ఉన్నదా, ఇదైతే సూట్ కేసు. ఇలా ప్రతి సొమ్ములు ఇట్లా ఉంటే ఇలా పెట్టి లాగేసేది అన్నట్టు. దీన్ని సందుగా అంటాం. అన్ని కొత్తగా అనిపిస్తాను చెప్తా అంటే, సందుగలు ఇవన్నీ ఏంద్రా అనిపిస్తాను. కానీ అవి మెమోరీస్ అనేది వెనకటి చాలా గట్టిగా ఉంటాయి అన్ని. ఇగో ఇలా లైట్ ఉన్నది కదా, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇలా లైట్ ఏమేయలే కదా. ఒకసారి పైకి చూసు, అక్కడ నుంచి ఇంత లైటింగ్ వస్తాను మనకు. అంటే వాళ్ళు అప్పుడే ఆలోచించి ఒకవేళ ఇక్కడ లైట్లు లేకున్నా కరెంటు పోయినా కూడా మనకు వెళ్తురు ఉండేటట్టు అంత మాడిఫై చేసిళ్ళు అన్నట్టు. గ్రేట్ అసలు. మనకు అప్పుడప్పుడు ఇలా లైట్ వేయం అసలు, మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం ఓన్లీ నైటే లైట్ ఎత్తాం. కానీ ఇక మిగతా టైంలో అసలు లైటే అవసరం లేదు. మంచిగా అంత మంచిగా కట్టిళ్ళు అప్పట్లో. ఇది డోని అంటారు తెలుసా. ఈ డోని ఏంటంటే అటు వాటర్ ఇటు వాటర్ ఈ డోన్లోకి వెళ్ళి అవతల పోతాయి అన్నట్టు. ఇక్కడ ఒకటి అది ఉండే, పైన వాటర్ పడ్డా కొద్దీ కింద కాలేదు అన్నట్టు. కానీ అది తీసేసి మళ్ళీ డోని వేసినాం అన్నట్టు. మంచిగా ఉండేది. ఇంకా చూస్తుందా, ఎందుకు పెట్టినాం తెలుసా, నా బిడ్డ యోగిలకి వచ్చి నీళ్ళని తొంగి చూసుకుంటూ ఆటాడుతాను. ఇక భయమే ఇది గట్టేసినాం. ఇక మా అయ్య అంటే తెలుసా అసలు, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ అయ్య అంటే అమ్మ అన్నట్టు. మా భాషలో మేము అయ్య అని పిలుస్తాం. కానీ ఇక వద్దే అంటే మోకాలు నొప్పులు ఉంటాయి, ఇక బర్రెని పట్టుకొని మెప్తాను. నవ్వుతాయండి, చెప్తాను తింటావైనా. మరి అవి మేపితేనే పొద్దుగల పాలు వస్తాయి, అంతో ఇంతో చాయకు పెరుగు అవుతాయి. లేకపోతే హాయ్ చెప్పే వాళ్ళకు. మా అమ్మ పాటలు పాడుతుంది, మంచిగా పాటలు పాడుతుంది. ఒక పాట పాడే వాళ్ళ కోసం. ఇప్పుడు వస్తలేదు, ఎందుకంటే కెమెరా పెట్టుడుతోనే ఇప్పుడు ఏం పాట వస్తలేదు. సరే ఒక్కసారి వేరే దానిలో వేరే వ్లాగులో మంచిగా ఏదైనా పాటలు క్రియేట్ చేసి పాడించి ఆ వ్లాగులో పెడతా. కానీ ఈ బర్రెలు పాపం రొచ్చు అవి వేయడం, వాటిని చూస్తే బాగా అనిపిస్తుంది. కానీ ఏం చెప్తాను చెప్పు, వర్షాకాలం ఏం చేయలేము, కుమ్మరం పూసినా కూడా దొక్కుతానే. ఇంకొకటి లాస్ట్ ముచ్చట, ఇక మన డాడీ గురించి చెప్తున్నారు. ఇక ఇంకోటి ఏంటంటే ఇదేంటి తెలుసా, కొప్పెరా. ఇక మా అమ్మ ఈ కొబ్బరి నీళ్ళే వాడుతుంది. ఎందుకంటే కొన్ని రోజులు హీటర్ వాడేది, కానీ నా బిడ్డ పుట్టిన కాంచాలి హీటర్ నీళ్ళు వద్దని ఈ కొబ్బరి నీళ్ళే పోయాలి అని కింద కట్టెల మంట పెట్టి ఆ కాయల నీళ్ళే పోసేది అన్నట్టు. ఇక ఇంకోటి ఏంటంటే, ఇది ఏంటంటే మినీ మెడికల్ షాప్ అన్నట్టు. ఎందుకంటే మా బాపు 1 year బ్యాక్ కొంచెం
హెల్త్ ఇష్యూ వల్ల సర్జరీ అయింది. చెప్పాలంటే వస్తలేదు, ఎందుకంటే ఆయనే మంచిగా ఉన్నప్పుడు మస్తు ఫుల్గా పని చేసేది. మా ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు చేసిండు, నా పెళ్లి చేసిండు, మస్తు కష్టపడ్డాడు ఒక 1 year బ్యాక్ వరకు. ఆయనకు అంటే కొంచెం ప్రాబ్లం ఏర్పడదాన్ని అన్న కూడా కష్టపడ్డాడు. అది అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏర్పడలే, తర్వాత కొంచెం అది ఏది చిన్న గడ్డలాగా అయి సర్జరీ అయింది. సో ఇంకొక 1 year అట్లా పడుతుంది వచ్చి కొంచెం కోలుకొని నడవడానికి. అంటే చిన్నగా ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, కానీ ఒకటేసారి అంటే ఆయనకు అంత ఏజ్ ఎక్కువేం లేదు. సో ఒక పెద్ద దిక్కు మనకు చేరిగినట్టు సిక్ అవ్వడం వల్ల ఏం చేయాలనో నాకు కూడా అంటే అంత ఆలోచించుకోలేకపోయినా అన్నట్టు కొన్ని రోజులు. అయినా కూడా కొన్ని పనులు తెలియకుండా తెలుసుకొని చేయడము. నాకు వ్యవసాయం ఎక్కువ రాదు, అయినా కూడా నేర్చుకొని మా అమ్మ కొన్ని చెప్తా అంటే నేర్చుకొని ఇట్లా చేసుకుంటూ అయితే పోతాను ఇప్పటికీ. నాకు ఒక్కటే బాధ ఏంటంటే ఆయన కొంచెం తొందరగా కోలుకొని మళ్ళా రీబ్యాక్ రావాలని నా కోరిక, అంతే. మీరు కూడా మా నాన్న కొంచెం తొందరగా కోలుకొని మంచిగా ఆయన పనులు ఆయన చేసుకొని కొంచెం నాకు బ్యాక్ బోన్ లాగా ఉండాలని మీరు కూడా కోరుకోండి. నెక్స్ట్ ఇది ఏంటంటే తాత కూర్చునే కుర్చీ అన్నట్టు, దాని ఇంకా కాలు ఊసిపోయింది, కానీ అయినా కూడా ఇక దీన్ని మాకు గుర్తింపుగా ఉంచుకుంటాను ఇట్లా. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం అన్ని చెక్ అయ్యే ఉంటాయి మా ఇంటికాడ. అంటే ఇగో దీన్ని ఏమంటారు తెలుసా, మోరం అంటారు. ఇగో దీనో దూలం. ఈ మోరం ప్రత్యేకత ఏంటి తెలుసా, ఇంటికి మెయిన్ పిల్లర్ అన్నట్టు. ఇది దీనో దూలం అంటారు. ఇది కూడా మెయిన్ ఏంటంటే ప్రతి ఇల్లు ఇట్లా ఉండడానికి ఈ రెండు మంచిగా గట్టిగా ఆపుతాయి అన్నట్టు. మంచి అద్భుతాలు ఉంటాయి దీంతోనైతే. ఇగో ఇదే మన గోబర్ గ్యాస్. దీని ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో ప్రభుత్వం సబ్సిడీ కింద అంటే 300 ఏమో తీసుకొని ప్రతి ఒక్కళ్ళకు కట్టించింది అన్నట్టు, కట్టుకున్న వాళ్ళకు. ఎందుకంటే అప్పట్లో చెట్లను నరికి కట్టెలు తెచ్చి కట్టెల పొయ్యిల కింద పెట్టి పర్యావరణాన్ని ఖరాబ్ చేయాలని ప్రభుత్వం ఒక స్కీమ్ నే తీసుకొచ్చింది. యూజ్ చేసుకున్న వాళ్ళు మంచిగానే యూజ్ చేసుకున్నారు. అంటే నాకు ఊహ తెలిసిన కాంచెలు ఒక 15 సంవత్సరాలు అయితే మంచిగా నడిచింది. ఇప్పుడు ఏది గ్యాస్ మొద్దులని అదని ఇదని పైసలతో ఖర్చుతో కూడుకున్నది, కానీ న్యాచురల్ గా మనమే. అప్పుడు ఏది నాకు ఊహ తెలిసిన కాంచెల్లి స్కూల్కు 9 గంటలకు పోయేది కదా, పొద్దుగాలనే డబ్బా పట్టుకొని బర్రెలెనక పోయేది అన్నట్టు. ఇది నా బర్రె ఇది నా పెండ అనుకుంటా డబ్బాలలో తెచ్చి ఇల్లు వేసి కలపాలి. ఫస్ట్ కలిపినాక ఇక్కడ ఒక కుండీలా ఉంటుంది, ఈ కుండీలా మిక్స్ అవుతుంది అన్నట్టు. గ్యాస్ ఫామ్ చేసి ఆ పైప్ వెంబడి అట్లా ఇంట్లోకి పోయేది అన్నట్టు గ్యాస్. ఇక్కడ స్టోరేజ్ అయినాక వేస్టేజ్ అంతా పెండ అటు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఖరాబ్ అయింది అనుకో, ఎందుకంటే ఇది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మధ్యలో కూలింది, వర్షానికి కూలి కొంచెం ఖరాబ్ అయింది. ఇక దీన్ని వాడట్లేదు. ఇక మేము కూడా ప్రజెంట్ గ్యాస్ మొద్దులు ఇక ట్రెండింగ్ అయినాయి కాబట్టి అదే వాడతాను. కానీ ఇది ఉన్నంతసేపు ఎంత యూజ్ఫుల్ అయిందంటే పొద్దుగా లేచిన కాంచెల్లి ఛాయ్, అన్నము, కర్రీ, నీళ్లు కూడా కాగబెట్టుకునేది. అసలు మస్తు అంటే మస్తు యూజ్ చేసి. అయినా కూడా ఇప్పటికీ 4 బర్రెలు ఉండేది. మా తాత అప్పుడు 4 బర్రెలను మెయింటైన్ చేసేది. ఎందుకంటే పెండ కోసం, దీనికోసమే యూజ్ చేసినాము. మంచిగా యూజ్ఫుల్ అయింది. చూసి లేదమ్మా హోమ్ టూర్ అయితే ఇట్లా ఇగో ఇది. ఎందుకంటే మా అమ్మ ఒకతే కాబట్టి ఇక వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కట్టిన ఇల్లు ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్లో నేనేదన్నా ఇల్లు కడితే అప్పుడు మళ్ళీ ఒక వ్లాగ్ చేద్దాం. చెప్పే మన ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పు. అట్లే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మనం మరిన్ని వీడియోస్ని ఎట్లా ఆదరిస్తున్నారో మనం మరిన్ని వ్లాగ్స్ కూడా అట్లనే ఆదరించండి. మరిన్ని వీడియోస్ కోసం అంటే ఇంకెవరిదైనా హోమ్ టూర్ కావాలన్నా కింద కామెంట్లో పెట్టండి. ప్రతిదీ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మార్విన్ వ్లాగ్స్. బాయ్.